హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు పంజాబ్లో మరొక బ్లాగ్ నాన్ విత్ నాన్ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ వాళ్ళు ఆఫ్టర్నూన్ లంచ్కి ఇదే తింటారు. ఇది నాన్ వచ్చేసి గోధుమ పిండి మైదా పిండితో కలిపి అది ఆలు అండి. తను మిస్ చేసేది ఆలు ప్లస్ ఆలును ఉడకబెట్టి దాంట్లో కొంచెం ఉప్పు కొత్తిమీర వేస్తారు, మైదా కలుపుతారు, కొంచెం గోధుమ పిండి రెండు కలిపి చేస్తారు. ఈ చిన్న పిల్లవాడు ఎంత హార్డ్ వర్కింగ్ చేస్తున్నారో చూడండి. పంజాబ్లో స్కూల్స్ వచ్చేసి మార్నింగ్ 7:30 నుంచి మధ్యాహ్నం 2 వరకు స్కూల్కి వెళ్ళొచ్చి 3 నుంచి ఈవినింగ్ 8 వరకు ఈ పని అయితే చేస్తాడండి ఇతను. నాకైతే చాలా బాధ అనిపించింది. కరెక్ట్గా తన ఏజ్ వచ్చేసి 13 ఇయర్స్ అంట. 13 ఇయర్స్ ఎంత హార్డ్ వర్కింగ్ చేయడం కూడా చాలా స్పీడ్గా చేశారండి. కొంచెం కొత్తిమీర, దీన్ని కస్తూరి మేతి అంటారు. అసలు సాధతం చూడండి, మీరే చూడండి. దీన్ని నాన్ అంటారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సింగిల్ వచ్చేసి 30 రూపీస్ అండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. నేనైతే పంజాబ్ వచ్చాక సెకండ్ టైం తిన్నానండి. నేను బయట ఫుడ్ ఎక్కువ తినను కాబట్టి. మీ అందరు బ్లాగ్స్ కోసం అయితే చూడండి ఎంత ఫాస్ట్గా సాగుతున్నారో. 2 చేతులు పెట్టి కస్తూరి మేటేసి అలా ఇలా ఇది కట్టెల పొయ్యి అండి. ఒకవేళ నిప్పు సరిగా లేదు కాబట్టి అది పడిపోయింది. ఆ నాన్ పాపం వేస్ట్ అయింది. చూడండి నిప్పులో కాలిపోతుంది. నిప్పులు అనేది సరిగా లేకపోతే అది పడిపోతుందంట ఫ్రెండ్స్. ఇలా మనం ఆయిల్ ఏమీ లేకుండా ఇలాంటి ఫుడ్ తినటం చాలా హెల్త్కి మంచిది కదా అండి. పంజాబ్లో ఎక్కువ మంది అయితే ఆయిల్ లేకుండా తింటారు. వీళ్ళిద్దరు అన్నాదమ్ముళ్ళంట. ఇద్దరు అన్నాదమ్ముళ్ళు కలిసే ఈ హోటల్ అయితే రన్ చేస్తున్నారు. చాలా గ్రేట్ కదండి. వీళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. చూడండి ఎంత ఫాస్ట్గా సాగుతున్నాడో. ఇప్పుడు చూడండి ఇంకా తెచ్చి ఆ నిప్పులలో అయితే పెట్టేస్తాడు ఫ్రెండ్స్. నాకైతే ఇది చాలా ఇష్టమండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. కానీ కొంచెం జాగ్రత్తగా వెయ్యాలి. లేకపోతే నిప్పుల్లో పడిపోతుందండి. కానీ ఇది మాత్రం నించింది ఫ్రెండ్స్. అది చూడండి ఒక్కసారి. అసలు ఈ ఆయిల్ కూడా ఏమెయ్యాల్సిన పని లేదు. ఆ నిప్పుల మీద ఆ సెగకే కాలుతుందంట. టేస్ట్ చాలా బావుంటుంది. మనకి కొంచెం ఆనియన్స్, క్యారెట్టు వేసి ఇస్తారు. టేస్ట్ సూపర్. సోలా భటూరి కర్రీ అండి. గుగ్గుళ్ళతో కర్రీ చేస్తారండి. శనగ గుగ్గుళ్ళ కర్రీ. టేస్ట్ చాలా చాలా బావుంటుందండి క్యారెట్‌తో తింటే. దీని మీద ఒక ముక్క బటర్ వేసిస్తారు. ఆ బటర్ పూసుకొని తింటే టేస్ట్ సూపర్ అండి. మీరెప్పుడైనా టేస్ట్ చేసుంటే ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.